రాష్ట్రంలో జగన్ గారు ఏ ప్రాంతంలో పర్యటించినా గూడా జనాలు విపరీతంగా వస్తా ఉన్నారు. మనందరికీ తెలుసు ఈ 2 సంవత్సరాల్లో కూటమి పరిపాలన చూశాక ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత అనేది ఈ ప్రభుత్వం పైన ఉంది. దాంతోటి జగన్ గారి కోసం మళ్ళీ జగన్ గారైతే నీ రాష్ట్రాన్ని న్యాయం చేయగలుగుతారు. ప్రజలందరూ మంచి జరిగిద్దని చెప్పి విపరీతంగా జనాలొస్తా ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి వైపు జనాలు రాకుండా ఆయన చేసే ప్రయత్నాలు ఆయన చేస్తా ఉన్నారు. ఇంకో పక్క వాళ్ళ మీడియా వచ్చిన జనాల్ని ఎట్లా తిట్టాలని చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతా ఉన్నారు. కానీ జనాలు మాత్రం ఎక్కడ ఆపే అవకాశం గూడా వాళ్ళకైతే కనపట్ల. ఎందుకంటే అంతమంది వస్తా ఉన్నారు. ఇది ఏం సూచిస్తుందని మాటలు మాట్లాడితే ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పు మనం ఇక్కడ లెక్కించొచ్చు. ఉదాహరణకి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఫెయిల్యూరో మనందరికీ తెలుసు. మహిళల పైన రోజు అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. గంజాయి కేసులు రిపోర్ట్ అవుతా ఉన్నాయి. దాని మీద మాట్లాడమంటే ఈ ప్రభుత్వ పెద్దలు మాట్లాడరు. వాళ్ళ మీడియా మాట్లాడదు. ఇంకో పక్క మొన్న రీసెంట్‌గా రాజమండ్రిలో ప్రియాంక అనే ఒక మెడికో అమ్మాయి, ఆ అమ్మాయి ఘటన చూసాం. అసలు వాళ్ళ తండ్రి అయితే అసలు ఆ స్థితి చూసి మనకు కూడా కళ్ళమ్మట నీళ్ళొచ్చేలాగా మాట్లాడాడాయన. అయినా గాని ఈ ప్రభుత్వంలో చలనం లేదు. వాళ్ళ మీడియాలో చలనం లేదు. ఇక రాష్ట్రంలో పొగాకు రైతులకు సంబంధించి గాని, లేకపోతే మామిడి రైతులకు సంబంధించి గాని, ధాన్యం రైతులకు సంబంధించి గాని, ఈ మిర్చి రైతులకు సంబంధించి గాని, వీటన్నిటి గురించి జగన్ గారు ప్రశ్నిస్తూనే ఉన్నారు. దానికి ఈ ప్రభుత్వం చలనం లేదు. వాళ్ళ మీడియాలో చలనం లేదు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు పడుతున్న వేదన చూస్తున్నాం. ఇక విద్యా వ్యవస్థ ఫెయిల్యూర్ విధానం చూస్తున్నాం. డీఎస్సీ లాంటి కుంభకోణం ఘటన. ఇక వైద్య వ్యవస్థ ఎట్లా కొలాప్స్ అయిందో చూస్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ప్రజలు ఎంత అగసాట్లు పడతా ఉన్నారు. ఇంత దారుణంగా, ఇంత దరిద్రంగా పరిపాలన చేస్తుంటే జనాల్లో ఆగ్రహం ఉండదా? జనరల్‌గా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎంత ఓన్ చేసుకుంటారో మనందరికీ తెలుసు. ఎందుకంటే సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు. ప్రజల కోసం 4 అడుగులు ముందేస్తారు ఎంత కష్టమున్నా గాని. అటువంటి వ్యక్తులు ఇచ్చే భరోసా జనాలు జనరల్‌గా ఆయన దగ్గరికి వస్తా ఉంటారు. ఇక ఈ ప్రభుత్వ వ్యతిరేకత తోడైతే యాజ్ యూజువల్‌గా జగన్ గారికి విపరీతం క్రౌడ్ వస్తా ఉన్నారు. ఇంత క్రౌడ్‌ని చూసేలేక ఆటోమేటిక్‌గా వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. ఇది కామన్ అది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ అధికారం అనేది ఆత్రంగా ఏదో తెచ్చుకున్నారనే ఆనందంతో వాళ్ళొచ్చారు తప్పితే పూర్తి స్థాయిలో 164 సీట్లొచ్చినా కూడా వాళ్ళు సంతోషంగా లేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర జనాలు రారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో దాదాపు 40 ఏళ్ల పైన నించున్నారు. 40, 45 ఏళ్ళు దేశంలో సీనియర్ మోస్ట్ అంటా ఉంటారు. మరి ఆయన దగ్గర పబ్లిక్ ఎందుకింత బలంగా ఎందుకు రారు? ఈ 45 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క మీటింగ్ ఇదిగో చంద్రబాబు నాయుడు గారి చుట్టూ విపరీతం క్రౌడ్ ఉన్నారని చూపించండి. రారు. ఇక తర్వాత నారా లోకేష్ గారు అంత సుదీర్ఘమైన పాదయాత్ర రాష్ట్రం మొత్తం నేను తిరిగానని చెప్పుకుంటా ఉంటారు. యోగాలం 5 అని. ఎక్కడైనా గాని విపరీతంగా క్రౌడ్ వచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉందా? ఇదే యోగాలం లాంటి పాదయాత్ర చేసినప్పుడు ఈయన రోడ్డుకి ఇరువైపులా సందులు, ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టుకొని ఇదిగో మాకు విపరీతంగా జనాలొచ్చారని చెప్పి వాళ్ళు మీడియాలో భజన చేపించుకున్నారు. కానీ రియాలిటీగా జగన్ గారు సిద్ధం లాంటి సభలు పెట్టినా, లేకపోతే పబ్లిక్‌లో జగన్ గారికి విపరీతంగా జనాలొస్తే వీళ్ళు అది ఓర్చుకోలేక వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్‌లని చెప్పినోళ్ళు ఈరోజు ఆ వీఎఫ్ఎక్స్‌లు ఎటుపోయినాయి? వచ్చిన జనాలు తిడతా ఉన్నారు. ఎందుకు ఇంతమందొస్తున్నారు? అయినా 30 కిలోమీటర్లకి ఇంత దూరమా? ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు మీరు? జగన్ గారు వస్తుంటే 2 రోజుల నుంచే ముందు మొత్తం మొబిలైజ్ చేసుకుంటా ఉన్నారు. ఎంత మొబిలైజ్ చేస్తే దాదాపు 16, 17 సంవత్సరాల నుంచి జగన్ గారు పబ్లిక్‌లో ఉన్నారు. ఈ 16 సంవత్సరాల్లో ఓదార్పు యాత్ర లాంటివి చూసాం. ఈ 16 సంవత్సరాల్లో పాదయాత్ర లాంటివి చూసాం. ప్రజా ఉద్యమాలు ఎన్నో చూసాం. ఇంత చేస్తున్న జగన్ గారికి ఎప్పుడైనా గాని ఎన్ని రోజులని కొనుక్కుంటారు జనాల్ని? ఎన్ని రోజులని కొనుక్కుంటారు? ఎన్ని రోజులని తెచ్చుకుంటారు? ఈ పబ్లిక్ అనేది ఆటోమేటిక్‌గా జగన్ గారి కోసం ఈరోజు కొత్త కాదు గదా! ఈరోజు కొత్త కాదు గాబట్టి వాళ్ళు అప్పటి నుంచి ఏడుస్తా ఉన్నారు. వాళ్ళకి జగన్ గారు మెయిన్ టార్గెట్ అయ్యారు. ఈ మెయిన్ టార్గెట్ జగన్ గారిని ఆనాడు రాష్ట్ర విభజన కాకముందే ఇంతమంది పబ్లిక్ ఇంత ప్రజాస్పందన జగన్ గారికి రావడంతోటే జగన్ గారి పైన కక్ష సాధింపుతో జైల్‌లో పెట్టారు. ఈరోజు ఇదే జగన్ గారిని మళ్ళీ ఇంతమంది పబ్లిక్ వస్తుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మోడీ గారిని తిడుతూ జైల్లో పెట్టలేదు. ఐదని ఇదే మీడియాలో మళ్ళీ వార్తలు రాపించుకుంటా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఎటు చూసినా గూడా పబ్లిక్‌లో జగన్ గారి బలం అనేది వీళ్ళు తగ్గించడం వీళ్ళకి ఏ వల్ల కావట్ల. మీరు చూడండి రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షం అన్ని పార్టీలు చంద్రబాబు నాయుడు గారి పాకెట్‌లోనే ఉన్నాయి. ఒక్క జగన్ గారు మాత్రమే ప్రజా సమస్యలు ఏ చిన్న సమస్యొచ్చినా జగన్ గారే గుర్తొస్తున్నారు ప్రజలకి. ఏ చిన్న సమస్యొచ్చినా ఇది జగన్ గారైతే చేయగలుగుతారు. ఏ చిన్న సమస్య ఇది పెద్దదవుతున్న పూర్తి స్థాయిలో జగన్ గారు వెళ్తేనే ఈ ప్రభుత్వం సార్ట్ ఔట్ చేస్తుంది. సాయి కృష్ణ లాంటి ఘటన చూసాం. లేకపోతే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ విషయంలో ఘటనలు చూస్తా ఉన్నాం. ఎందుకు మెడికల్ కాలేజీల ఘటనలు చూస్తా ఉన్నాం. మెడికల్ కాలేజీలు ఏదైతే ఈళ్ళు కట్టకుండా ప్రైవేటైజేషన్ చేయాలి పీపీపీ మోడల్‌లో 5 అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు నిజంగా మాట్లాడితే వాస్తవానికి ఇప్పటికి గూడా ప్రజలకి ఆరోగ్య వ్యవస్థ మీద పటిష్టంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంటే పీపీపీ మోడల్ చేస్తే ప్రజలకు మండదా? ప్రజలకు కోపం రాదా? రైతులకి
ఏది గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్లు విపరీతంగా పెంచుకుంటున్నారు తప్పితే జీవోల ద్వారా. అదే ఆ జీవోలు పాస్ చేపిచ్చి రైతులకు గిట్టుబాటు ధరగా కల్పించకుండా ఇయన్నీ చేస్తున్న ప్రజలకు కోపం రాదా? సినిమా డైలాగులు చెప్పినటువంటి ఈళ్ళ ముగ్గురు పైన కోపం రాదా? ఇక రాష్ట్రం అప్పుల ఊబిలోకెళ్ళిపోతూ పూర్తిగా వీళ్ళేమో ఒక్కొక్కరు ఒక్కొక్క హెలికాప్టర్‌లేసుకొని అటు తిరుగుతూ, ఇటు తిరుగుతూ ఈరోజు రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి తెస్తా ఉన్నారు. ప్రతి వారం అప్పులు చేస్తా ఉన్నారు. ఈ అప్పులు కనీసం ప్రజా సంక్షేమంగా వాడుతున్నారంటే ఎక్కడా లేదు. ఏమన్నంటే పబ్లిసిటీ స్టంట్లు, పబ్లిసిటీ ఆర్టికల్సు, మేము అది చేసాం, ఇది చేసాం అని చెప్పి డబ్బా మాటలు. ఇవన్నీ చూస్తున్న జనాలకు అంతిమంగా కోపం వస్తుందా? రాదా? ఈ కోపం అనేది జగన్ గారి పైన ప్రేమగా మారింది. జగన్ గారి మీద మీరు ఎంత దుష్ప్రచారం చేసినా గూడా అంతిమంగా కాలక్రమేణా ఇది అంతా అబద్ధం అని పబ్లిక్‌కి అర్థమైంది. ఈరోజు మీరు చేస్తున్న పనికి జగన్ గారి పరిపాలనకు పోల్చి చూస్తే మీరెక్కడో ఇక్కడున్నారు. జగన్ గారు ఎక్కడో ఇక్కడున్నారు. ఆటోమేటిక్‌గా జగన్ గారు చేసే ప్రతి పని పబ్లిక్ గమనిస్తున్నారు. మీరు చేసే పని ప్రతీది గమనిస్తా ఉన్నారు. టోటల్‌గా మీరు ముగ్గురు గాదు ఈసారి ఎంతమందితో వచ్చినా గానీ ఓడించేదానికి జనాలైతే సిద్ధంగా ఉన్నారు. పబ్లిక్‌లో జగన్ గారి మేనియా అనేది నడుస్తుంది. ఇక జెన్‌జీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడితే ఈ మీటింగుల్లో జగన్ గారి వెంట నడిచేది మొత్తం మాక్సిమం జెన్‌జీలే ఎక్కువ వస్తా ఉన్నారు. వాళ్ళ పైన మీరు గంజాయి బ్యాచ్ అని ముద్ర ఏయాలని తాపత్రయంతోటి జెన్‌జీని గూడా అవమానిస్తా ఉన్నారు. నిజానికి జగన్ వారి వైపు నడిచే యువతను గూడా మీరు దృష్టిలో పెట్టుకొని తిడతా ఉన్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? ఈ డీఎస్సీ లాంటి కుంభకోణం ఒక యువకులకి అన్యాయం జరిగింది. విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులియ్యపోతే అదే జెన్‌జీకి కోపం రాదా? నిరుద్యోగులకు 20,00,000 జాబులు ఇస్తామని చెప్పి మీరు చెప్పిన మాటలు విని నమ్మినటువంటి వ్యక్తులు మీకు ఓట్లేస్తే జాబులు లేకుండా 20,00,000 కోట్ల పెట్టుబడులొచ్చినియి, 23,00,000 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పుకోవటమే మీకు సరిపోయా. ఇటువంటి మాటలు చూసినోళ్ళకి కోపం రాదా? అంతిమంగా ఈరోజు 3,000 నిరుద్యోగ భృతి లేక ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అందరిని ముంచేశారు. మహిళల్లో గూడా తీవ్ర ఆగ్రహం ఉంది. అందుకే మహిళలు జగన్ గారు వస్తుంటే డాన్సులేస్తా ఉన్నారు. అరే! ఈయనొస్తేనే మనకు న్యాయం జరిగింది. టంచనగా క్యాలెండర్ ప్రకటించి మరి సంక్షేమం అమలు చేశాడు. మన కోసం ఆలోచించాడు. మన కుటుంబం కోసం ఆలోచించాడు. మహిళల్ని ఇంటి పెద్దని చేశాడు అని మహిళల్లో గూడా ఆగ్రహం ఉంటే ఇన్ని వర్గాల్ని ముంచేసినటువంటి మీ పైన కోపం రావటం చాలా సహజం. కాకపోతే అది తీవ్రం అవుతుంది. మీరు ఎంత ఏడ్చినా జగన్ గారికి ఆశీస్సులే ఉంటాయి. జగన్ గారు ఖచ్చితంగా 2029లో అధికారం వచ్చేది 100% అయితే మీ ఏడుపులు ఏవైతే ఉన్నాయో ఇదైతే ఆగిపోయే సూచనలైతే ఇప్పటికి కనపడదు కాబట్టి ఈ 3 ఏళ్ళు ఇలాగే ఏడ్చుకుంటా మీరు ముందుకెళ్ళండి. జగన్ గారి వైపు ఇప్పుడు జెన్‌జీ చూస్తుందంటానికి చాలా ఉదాహరణలు ఈ 2 సంవత్సరాల్లో జరిగినాయి. ఉదాహరణకి మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాక ముందు రగిలిపోయింది జెన్‌జీయే. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,00,00,000 సంతకాలు తీసుకుంటే, ఆ 1,00,00,000 సంతకాల్లో ఎంతోమంది జెన్‌జీలు స్వతంత్రంగా వచ్చి దీనికి వ్యతిరేకంగా సంతకాలు తీసుకున్నారు. ప్రజల దగ్గరికి వాళ్ళంతటికి వాళ్ళే ఎళ్లి, ఇదిగో ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు ఇది అని చెప్పి సంతకాలు తీసుకున్నది జెన్‌జీయే ఎక్కువ. ఆ తర్వాత డీఎస్సీ లాంటి దాంట్లో జెన్‌జీలు రగిలిపోతా ఉన్నారు. ఎందుకంటే పేపర్ లీక్ ఘటన దేశంలో ఎంత సంచలనమైందో మనందరం చూసాం. అట్లాగే మన రాష్ట్రంలో కనీసం ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దాన్ని పూర్తిగా క్లీన్‌గా కండక్ట్ చేసే అంత దుస్థితి క్లీన్‌గా కండక్ట్ చేయలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే జంజీలకి రగిలిపోరా? నిజమైన క్వాలిఫైడ్ పీపుల్ మేము కష్టంతోటి మేము ఎదగాలనుకునే వ్యక్తులకి మీరు అండగా లేకుండా ఇటువంటి దుర్మార్గమైన పని చేస్తున్నారని రగిలిపోరా? ఈ రగిలిపోయిన వ్యక్తులందరూ పూర్తిగా ఇప్పుడు జగన్ గారి వైపే ఎందుకు చూస్తున్నారంటే జగన్ గారు ఉన్నప్పుడు దాదాపు సచివాలయ ఉద్యోగాలు 1,34,000 మంది ఉద్యోగాలు అందరూ యువతే. ఈ యువతకు గూడా ఎక్కడ గూడా ట్రాన్స్‌పరెంట్‌గా నిర్వహించారు తప్పితే ఎక్కడ గూడా ఏ కుంభకోణాలను లేకపోతే అమ్ముకోవడాలు ఎక్కడ జరగల. కానీ మీరు 16,000 ఉద్యోగాలు ఇచ్చామని పేరుకు చెప్పుకుంటున్నా గూడా, ఆ 16,000 ఉద్యోగాల్లోనే ఈ స్పోర్ట్స్ కోటాలో ఎంత దుర్మార్గమైన పని చేశారండి. మీ అంతటికి మీరే ఒక జీవో తెచ్చుకుంటారు. మీ అంతటికి మీరే మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు. మొత్తం ఈ కుంభకోణం కోసం. ఈ చూసినటువంటి జంజీ రగిలిపోతా ఉంది. ఎందుకంటే మీరు చెప్పిన మాటలు వాళ్ళకిచ్చిన సినిమా డైలాగ్ వాళ్ళకి మీరు చెప్పినటువంటి హామీలు సినిమా డైలాగులు. ఆ సినిమా డైలాగులు విషయంలో వాళ్ళిప్పుడు రగిలిపోతా ఉన్నారు. పూర్తిగా అయితే జంజీలు ఉండబట్టే ఈరోజు జగన్ గారైతే ఎక్కడికెళ్ళినా పబ్లిక్ అంతమందొస్తున్నారు. జనరల్‌గా పబ్లిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరో లేకపోతే జగన్ గారిని అభిమానించే వాళ్ళు వస్తా ఉంటారు. కానీ ఈ ప్రత్యేకంగా ఈ యువతలో విపరీతంగా చర్చ ఎందుకు జరుగుతుంది? ఈరోజు సోషల్ మీడియాలో ఎంతమంది జగన్ గారికి మద్దతుగా పోస్టులు పెడతా ఉన్నారు. ఈరోజు జగన్ గారు ఏం మాట్లాడారు? గతంలో ఏం జరిగిందనేది స్వతంత్రంగా ఏ ఒక్క వ్యక్తి వచ్చి వాళ్ళని మీరు పెట్టండని ప్రోత్సహించట్ల. వాళ్ళంతటికి వాళ్ళు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని సోషల్ మీడియాలో తీవ్రంగా క్వెషన్ చేస్తా ఉన్నారు. ఇది జగన్ గారికి అనుకూలంగా జంజీలైతే పనిచేస్తున్నారంటానికి మరో ఉదాహరణ.